మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి బయటకు వస్తోంది. సోమిరెడ్డి రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారన్నారు. కాళేశ్వరంపై 7 సార్లు చంద్రబాబు లేఖలు రాశారని చెప్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ప్రతి దగ్గర అడ్డుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబుకు తెలంగాణపై ప్రేమ ఉంటే బనకచెర్లను తెలంగాణ మీదుగా తీసుకెళ్లాలని అన్నారు. పెన్నా మీదుగా బనకచెర్లను తీసుకెళ్తే ఖచ్చితంగా అడ్డుకుంటామంటున్నారు శ్రీనివాస్ గౌడ్. మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సోమిరెడ్డి వ్యాఖ్యలు చూశారు. అన్నదమ్ముల్లా ఉన్నాం, ఎందుకు మా మీద కక్ష, మమ్మల్ని ఒక తీవ్రవాదుల్లాగా చూస్తున్నారు ఆంధ్ర ప్రజల్ని అంటూ కామెంట్ చేస్తున్నారు. సోమిరెడ్డి గారు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, గతంలో మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అన్నదమ్ములే మంచి కలిసి ఉంటే అన్నదమ్ములు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? మేము మా ప్రాజెక్ట్ కట్టకముందే మీరు మిగులు జలాలని ఎట్లా అంటారు? మీకు కేటాయింపులు అయినటువన్నీ, మీరు చేసేటివన్నీ. నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి, శ్రీశైలం నుంచి ఇట్లా ఇటు తీసుకుపోవాలా. మీరు మాకు 1 ఇంచు భూమి కూడా మాకు తడవద్దని చెప్పి కుట్రలతో కింది నుంచి ఇట్లా పైకి తీసుకొని పోతుండ్రే. పెన్నా బేసిన్ తీసుకుపోతున్నారు, కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ నీళ్ళు తీసుకుపోతున్నారు. వాళ్ళ నాయకుడేమో బరాబర్ కట్టి తీరుతామన్నాడు. బరాబర్ ఎట్లా కట్టి తీరుతారు అంటే, మీరు ఏం విక్కుంటారో విక్కోండి, బరాబర్ మేము కడతామన్నారు. మళ్ళీ ఒకవైపు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మీద స్టే ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ఇప్పుడు కంప్లీట్ కాకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా కూడా మాకు ఇప్పుడు కుట్ర అనిపిస్తుంది. అది కంప్లీట్ చేస్తే నీళ్ళు ఎత్తుకపోతారు, నీళ్ళు పోతుంటాయి, అది అట్లే ఎండబెట్టాలా, ఏ ప్రాజెక్టు నడవద్దు, పడిపోయిన ప్రాజెక్టు ఇంకా బొక్కబడిపోవాలా అంటే మాకు అనుమానాలు వస్తున్నాయి. ఇలా వాళ్ళ చేతిలో అధికారం ఉండొచ్చు, కేంద్రం వాళ్ళ చేతిలో ఉండొచ్చు, వాళ్ళ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంది. అలా అది అనుకొని తాత్కాలికమే, అది కేంద్రం మా చేతిలో ఉంది కదా, మా ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం, బరాబర్ కట్టి తీరుతాం, మీరు ఏం బిక్కుంటారని మాట్లాడితే ఏం బిక్కోవాలన్నా పీక్తేప్పుడు పీక్తాం. మేము కూడా, మాకు కూడా వస్తుంది ఆ అవకాశం. కేంద్రం మా చేతుల్లోనే నడిచేటువంటి పరిస్థితులు రేపు భవిష్యత్తులో కూడా వస్తాయి. వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము కూడా ఊరుకోము. ఒకవేళ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని ఉంటే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా తెలంగాణ బేసిన్ నుంచి వెళ్ళాలి, కానీ కాకుండా పెన్నా బేసిన్ నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఖచ్చితంగా బనకచెర్లను అడ్డుకొని తీరుతామంటున్నారు బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్. ఓటు స్టూడియో.